ప్రేమ, యేసుని ప్రేమ. ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకో ముందు ఈరోజు ప్రత్యేకమైన దినం, ఇండియన్ క్రిస్టియన్ డే. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవుడినని తప్పనిసరిగా ప్రకటించుకోవాల్సిన గొప్ప దినం. ఈ దినాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. 2021 సంవత్సరం జూలై 3వ తారీఖున ప్రత్యేకించి ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇండియన్ క్రిస్టియన్ డే ప్రతి సంవత్సరం జూలై 3వ తారీఖున జరుగుతూ వస్తుంది. అయితే దీని యొక్క ముఖ్య అంశం ఏంటి, దీని యొక్క మూలం ఏంటి అని మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుతున్నాము. చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయినా గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చూచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ప్రతి క్రైస్తవుడు ప్రభువా నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి గర్వించే విధముగా జరుగుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నిజ క్రైస్తవులుగా ఉండేటట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్తలో మనం చదువుకున్న భాగంలో తోమాను గూర్చి యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినాన్ని లేచి 40 దినాలు ఈ భూమి మీద ఆయన సంచారం చేశారు. మొట్టమొదటిగా కొంతమంది స్త్రీలు ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత శిష్యులు చూశారు. అయితే ఆ శిష్యులు చూసినప్పుడు తోమా లేడట. తోమా లేకపోతే యేసు ప్రభు వారిని మేము చూసాం, ఆయన మరలా తిరిగి లేస్తానన్నాడు కదా, ఆయన వచ్చాడు అంటే తోమా నమ్మలేదు. తోమా అనుమానించాడు, నేను నమ్మను, మరలా వచ్చి ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే గాని ఆయన నేను నమ్మలేను అన్నాడు. అయితే యేసు ప్రభువారు మరొక 8 దినముల తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ తోమా అక్కడే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఈ మాటలు ఆయన కూడా విన్నారు కాబట్టి ఏమన్నారంటే, ఇదిగో తోమా నా ప్రక్కలో వేలు పెట్టి చూసుకో అంటే అప్పుడు తోమా బోరున ఏడుస్తాడు. నిజంగానే అతడు పరీక్షించి యేసు ప్రభువారిని నమ్మారు. అందుకనే యేసు ఏమంటాడంటే, నువ్వు చూచి నమ్మావు, నీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. అలాంటి తోమా సువార్తకు క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి ఆయన వచ్చాడు. ఆనాడు 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించాడు కాబట్టి అతడు పశ్చాత్తాపం చెంది ఉరేసుకుని చనిపోతాడు. ఆ తర్వాత మత్తయి అనే మరొక శిష్యుడిని వారు ఏర్పాటు చేస్తారు. మొత్తానికి 12 మంది అపోస్తులు ఏర్పాటు చేయబడ్డారు. అపోస్తులు అనగా పంపబడిన వారని మనందరికీ తెలుసు. ఈ 12 మంది యూదా దేశంలో కొంతమంది, ఇజ్రాయెల్ దేశంలో మరి కొంతమంది వివిధ దేశాలకు వారు వెళ్లి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడంలో యేసు ప్రభువును అనుమానించిన ఈ తోమా ఈ పెద్ద దేశానికి
భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే తోమా మన భారతదేశంలో అడుగుపెట్టారు. ఆయన కేరళ ప్రాంతానికి వచ్చారు. కేరళలో సువార్తను ప్రకటించి మొట్టమొదటగా అక్కడ ఉండే బ్రాహ్మిన్స్ ని రాజుల్ని మార్చారట ఆయన. కాబట్టి అక్కడ ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన ప్రార్థన ద్వారా జరిగించాడు. కాబట్టి ఈ విశేషాలన్నీ ఉన్నాయి. తోమా గారు భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించడాన్ని బట్టే ఈ రోజున మనమందరం కూడా దేవుని బిడ్డలమయ్యాం. యేసు ప్రభువుని అంగీకరించి క్రిస్టియన్స్ అయ్యాం. కాబట్టి ఆ సువార్తను ప్రకటించి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఎంత ప్రార్థనా పరుడో ఒక విషయాన్ని మీకు చెప్తాను. మేము చెన్నై వెళ్ళినప్పుడు ఆ చెన్నైలో సెయింట్ థామస్ చర్చి ఉంటుంది. కేరళ నుంచి ఆయన ఆ తర్వాత చెన్నై వచ్చారట. వచ్చి అక్కడ ఒక కొండ ఉంటది. ఆ కొండ దగ్గర ఒక గుహలా ఉంటది. ఆ గుహలో ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఎంత బలమైన ప్రార్థనో ఒక ఉదాహరణ ఏంటంటే, అక్కడ ఆయన మోకాళ్ళ యొక్క ఆనవాళ్ళు గోతుల కింద పడ్డాయి. రాయి అది, కొండది. అయినప్పటికీ కూడా అక్కడే ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి గంటలు గంటలు, రోజులు రోజులు వాళ్ళు ప్రార్థన చేసేవారు. అందుకని ఆయన మోకాళ్ళ యొక్క ఆనవాళ్ళంతా పడ్డారు. నిజంగా అంత ప్రార్థనాపరుడు తోమా. నిజంగా ఈ రోజున చాలా మంది సువార్త అంటే మాటలు చెప్పడం, వాక్యాన్ని పంచటం, బోధించడం, ప్రసంగికులుగా ఉండటమే చాలా మంది అనుభవం. కానీ ఆనాటి భక్తులు సువార్త ఎంత చేసేవారో ప్రార్థన కూడా అంతే చేసేవారు. అందుకనే వారు చేసిన సేవకు ఫలితం ఎక్కువగా వచ్చేది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రోజున ఇండియన్ క్రిస్టియన్ డే రోజున మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భయంకరమైన భారతదేశానికి అండి, ఈ దేశంలో అందరూ కూడా విగ్రహారాధకులు. ఇలాంటి దేశంలో మొట్టమొదటిగా స్వార్థను ప్రకటించడం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు. అండి, ఈ పురాతన కాలం నుంచి ఎన్నో మత విశ్వాసాలు కలిగిన ఈ దేశంలో ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి స్వార్థను ప్రకటించి అనేక మందిని మార్చగలిగారు. ఆయన ప్రార్థన చేసిన స్థలము ఆనవాలుగా, మోకాళ్ళు లోతు ఆనవాలుగా పడిపోయింది అక్కడ. కాబట్టి అంతటి ప్రార్థనాపరుడు. అందుకనే ఈ రోజున ఆ సువార్త అయిన ప్రార్థన మనందరం రక్షింపబడేటట్లుగా చేసింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇండియన్ క్రిస్టియన్ డే రోజున మనం కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజున చాలా మంది సువార్తను ప్రకటించారు. యేసు ప్రభువు శిష్యులు ప్రాణాలకు తెగించి కూడా సువార్తను ప్రకటించారు. ఈ తోమాని ఆ చెన్నైలోనే వెనకట్ల నుంచి ఒక బళ్ళెంతో పొడి చేశారట. ఆయన మరణించారు. అయితే ప్రభు కోసం ఆయన మరణించారు. దేవునికి స్తోత్రం. మరి ఆ తోమా యొక్క ఎముకలు, బోన్స్ కూడా అక్కడ తమిళనాడులో చెన్నైలో అవి ఆ సెయింట్ థామస్ చర్చి దగ్గర పెట్టారనమాట. కాబట్టి ఆ మొదటి శతాబ్దంలోనే దేవుని సువార్త మన భారతదేశానికి వచ్చింది. మనం గ్రహించవలసిన మరొక విషయం ఏంటంటే, ఏ బ్రిటిష్ వారో అమెరికా వారో మనకి సువార్తను తీసుకురాలేదండి. మొట్టమొదటి యేసు ప్రభువుతో ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించి ఈ దేశంలోనే ఆయన ప్రభు కోసం ప్రాణాలు అర్పించి సజీవ సాక్షిగా, హతసాక్షిగా ఆయన అయిపోయారు. కాబట్టి ఈ రోజున మనం అందరము సువార్త ప్రకటించవలసిన భారాన్ని మన మీద మోపాడని గ్రహించి మనం కూడా సువార్త చేద్దాం, అలాగే ప్రార్థన చేద్దాం, మన దేశాన్ని రక్షించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఏదో దేవా, తోమా గారు చేసిన ప్రార్థన, సువార్త మా దాకా వచ్చి ఈ రోజున భారతదేశంలో అనేక మంది క్రిస్టియన్స్ గా ఉన్నారు తండ్రి. ఈ రోజున ఇండియన్ క్రిస్టియన్ డేగా ఇదిగో తండ్రి మేమందరము ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటుండగా మేము కూడా మంచి నిర్ణయాలు కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి మా దేశానికి సువార్తను ప్రకటించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న
జశ్వంత్ని దేవుడు దీవించునుగాక. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడిచ్చునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ జషు. గాడ్ బ్లెస్ యూ. నిన్ను కీర్తి